నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కూడా మొదలైంది. సో ఒక పక్క వరంగల్, నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాదు, కరీంనగర్, అటుపక్క ఒక 2 స్థానాల్లో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. సో మరి ఈ ఎమ్మెల్సీ పట్టభద్రులు కానీ టీచర్స్ ఎమ్మెల్సీ దానికైతే అభ్యర్థులు అయితే చాలామంది అప్లికేషన్స్ కూడా పెడతా ఉన్నారు. సో నిన్నటి కూడా నామినేషన్ డేట్ పూర్తయిపోయింది. సో మరి మనతో పాటు మాట్లాడడానికి ఓయూ శంకరన్న అయితే ఉన్నారు. సో శంకరన్న కూడా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి అప్లై చేస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడదాం. అన్న ఉద్దేశం ఏంటి? సో అసలు ఇన్ని రోజులు నిరుద్యోగుల కోసం కానీ పోరాటం చేసిన ఓయూ శంకరన్న ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు రావాల్సిన అవసరం ఏంటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఏంటన్న ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నారు వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఏంటి మరి ఇన్ని రోజులు స్టూడెంట్స్ కోసం పోరాటం చేసిన శంకరన్న సడన్గా రాజకీయాల్లోకి రావడం కారణం ఏంటి? ప్రధానంగా నేను హైదరాబాద్ వచ్చింది ఒక టీచర్ని కావాలని. తరగతి 4 గదుల మధ్యలో ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం చేయాలని పాఠాలు చదువుకున్నాను. కాబట్టి నేను కొన్ని అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత అవగాహన రాహిత్యం వల్ల కొంత 2008 డిఎస్సి పోవడం జరిగింది. 2012లో సెట్ పాస్ అయినా గెజిటెడ్ ఉద్యోగాలు చాలా ఖాళీ ఉన్నాయి, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని భావించిన తరుణంలో గత ప్రభుత్వంలో ఉన్న అధినేత రెగ్యులరైజేషన్ చేస్తా, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. అట్లెట్లా చేస్తావు, మేము తెలంగాణ కోసం కొట్లాడితే బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఎట్లా చట్టబద్ధత కలిగిస్తావు అని అప్పుడు పోరాటం మొదలుపెట్టినాం. గడిచిన 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం మీద, 1 ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తున్నాం. ఓన్లీ ప్రజా సమస్యలే. ఏ పార్టీ నా మీద బాస్ లేదు, ఏ పార్టీకి నేను గులాంగిరి కాదు. స్వతంత్రంగా ఉన్నా, స్వతంత్రంగా ప్రశ్నించిన, స్వతంత్రంగా మాట్లాడగలిగిన ఉద్యమాలలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేసిన వాళ్ళం ఈరోజు మద్దతు చేయలేండి. అంటే రెగ్యులరైజేషన్ ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఆ పార్టీకి సలాం కొట్టినాం. ఏదైతే నేను టీచర్ కావాలన్న ఆకాంక్ష ఉందో నేను కాకుండా ఇంకో 4గురిని తయారు చేయాలా. ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం గదులల్లో చేయాలి, తరగతి గదులల్లో చేయాలి. అంబేద్కర్ గారు అన్నట్టు జ్ఞానాన్ని ఇస్తే జ్ఞానాన్ని సంపాదన ఇచ్చినట్టే, సంపాదన ఇస్తే రాజకీయం ఇచ్చినట్టే అనే భావాలు చెప్పారు. కాబట్టి ఆ భావాలను స్ఫూర్తి నింపాలనే ఉద్దేశం కొద్దీ టీచర్ ఎమ్మెల్సీ చేయాలనుకున్నా. చాలా సందర్భాల్లో మీలాంటి మీడియా లెవెల్ అయితే ఉన్నారో మీరు ఎప్పుడు వీళ్ళ కోట్లేయి వాళ్ళ కోట్లేయి అనే ఏదైతే చెప్తున్నారు, మరి మీరు ఎందుకు కంటెస్ట్ చేయరు అనే ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత మరి వాళ్ళే ఎందుకు చేయాలి, మనం ఎందుకు సేవ చేయకూడదు అనే ఉద్దేశం కలిగింది నాకు. ఎలా టీచర్ అంటే మార్గదర్శకంగా ఉండాలి. జేబీ వాట్సన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తాడంటే, ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మలచొచ్చు. ఈ దేశ భవిష్యత్తుకి బాటలు వేసేటోని చేయొచ్చు, ఒక అంతకుని కూడా తయారు చేయొచ్చు అనే భావాలు నాలో ఉన్నాయి. కాబట్టి నేను టీచర్ని కాకపోయినప్పటికీ టీచర్ సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి నేను నెక్స్ట్ అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఏదైతే చూసుకుంటే ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ అనేసరికి కంపల్సరీ టీచర్ ఉన్న అభ్యర్థినే, ఎందుకంటే వాళ్ళ సమస్యలు తెలుసుంటాయి, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ఎట్లాంటి పరిష్కారం చేయొచ్చు అని ఒక అవగాహన ఉంటుంది. సో మీరు టీచర్ కాదు. సో మరి ఏదైతే మీకు ఓటు వేద్దాం అనుకునే అభ్యర్థులకు కానీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, అండ్ వాళ్ళకి ఇచ్చే మీరు హామీ ఏంటి, మీకేం తెలుసు అసలు టీచర్ గురించి? మా ఇంట్లో నేను టీచర్ కావాలనుకున్నాను. మా ఇంట్లో మన టీచర్ ఓ తెలుగు పండిట్టు, తన సమస్యలన్నీ నాకు తెలుసు. మిగతా ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు ఎప్పుడైనా ఉత్పన్నమైనప్పుడు నాలాంటోడిని సరే గడ్డపర పని గడ్డపర చేస్తుంది, గడిపోచే పని గడిపోస చేస్తుంది అని ఆ నానుడి ప్రకారము ఇలా నన్ను సజెషన్స్ అడిగిన, కొంత సలహాల రూపకంగా అడిగినారు. కాబట్టి దాని మీద జ్ఞానాన్ని సంపాదించిన. ఈరోజు మీరు ఎవరైతే అంటుర్రో ఉపాధ్యాయ నేతలే రాజీనామా చేసి
రాజకీయాలలోకి రావాలి, వాళ్ళకే వాళ్ళ బాధలు తెలుస్తాయంటే మరి ఇప్పటి వరకు నేను అడుగుతున్నా వాళ్ళందరినీ, అక్రమంగా బ్యాక్డోర్ పద్ధతుల ద్వారా వచ్చిన ఏదైతే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏ ఒక్క సంఘ నాయకుడు ఎందుకు వ్యతిరేకించలే? నేను వ్యతిరేకించిన 2018లో కేసేసి స్టే తీసుకొచ్చి ఆపిన దాన్ని మొన్న హైకోర్టులో డిస్మిస్ చేపించిన. ఒక 5,000 మందిని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళని సుప్రీంకోర్టుకు పోయి ఇప్పుడు తీపియడానికి ఎస్ఎల్పి ఫైల్ చేసిన. ఇలా ఏదైతే టీచర్ బాధలు తెలుసు అనుకున్న సహచర ఉపాధ్యాయుడు ఎమ్మెల్సీ అయితే ఇలా కార్పొరేట్ ఇదే పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుతుంది, కానీ టీచర్లకు ఉపాధ్యాయులకు కార్పొరేట్ వైద్యం అందుతలేదు. ఈహెచ్ఎస్ కార్డు పనిచేస్తలేదు. ఎందుకంటే స్వయాన మా అన్న హాస్పిటలైజ్ అయితే ఈహెచ్ఎస్ కార్డు పనిచేయలే. ఆ కార్డు అది ఇప్పియలే, ఎన్ని రోజులు ఇప్పియలేకపోయినరు. అది నాలంటోడు ఉంటే ఇప్పియగలుగుతా. ప్రధానంగా అట్లాంటి అంశాల మీద పోరాడబోతున్నారా శంకర్ గారు? ఎస్, బరాబరి. ఇలా ఒక టీచర్గా 2003 కంటే ముందు ఒక టీచర్గా ఎన్నిక కాబడి సెలెక్ట్ కాబడి ఆ టీచర్కి రాజీనామా చేస్తే పెన్షన్ వస్తుంది. తర్వాత ఈ ఎమ్మెల్సీ అయినాక కూడా పెన్షన్ వస్తుంది. మరి నీ సాటి ఉద్యోగికి పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇమ్మని ఎందుకు కొట్లాడతలేవు? ఎందుకు కొట్లాడాలి? గదంతెందుకు ఇలా 4 డిఏలు ఆగి ఉన్నాయి. 4 డిఏలు ఇప్పుడున్న ప్రభుత్వం పిలిచి చర్చలు పెట్టి ఒక డిఏని 10-16 సార్లు ఇస్తా అంటే గొర్రెల లెక్క తలువు పచ్చిండ్రు. వీళ్ళకి టీచర్ల బాధలు ఏం తెలుస్తాయి? చేస్తాయి. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకసారి క్యాడర్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత రీఆర్గనైజ్ చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే గీతే చేయాలనుకుంటే రాష్ట్రపతి చేయాలి. రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాత్రికి రాత్రి నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తే తల్లికి పిల్లకి, తండ్రికి కొడుకుకి, అవ్వకు అయ్యకి, అక్కకు చెల్లకి అందరిని విడగొడితే 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. ఇలా 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోతే ఈరోజు ఒక్క సంఘ నాయకుడు వచ్చి కూడా వాళ్ళ కుటుంబాలను పరామర్శించలే. అదే నా దగ్గరికి వచ్చిన 10 మంది టీచర్లకి ఇవాళ వాళ్ళ సీనియారిటీ పోతుంది, మేము మా జిల్లాలకు వెళ్ళి వేరే జిల్లాకి బదిలీ అవుతున్నాం అన్నప్పుడు, అక్కడ మేము జూనియర్లం అవుతున్నాం అన్నప్పుడు నేను సర్వీస్ ప్రొటెక్షన్ చేయించిన, అడ్వకేట్ని మాట్లాడి నేను సర్వీస్ ప్రొటెక్షన్ చేయించిన. ఇలా వీళ్ళు టీచర్ల బాధలు టీచర్లు చేస్తే నిండు ప్రాణాలు పోతుంటే, టీచర్లు చచ్చిపోతుంటే పోయి అమెరికాలల్లా ఎంజాయ్మెంట్ చేసిండ్రు. ఇలాంటి వాళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి? ఇవి సమస్యలు కావా? నేను సీదా అడుగుతున్నా. ఇలా నువ్వు ఒకటి ఉపాధ్యాయునిగా నువ్వు నియామకమైనవు కదా, ఇట్లాంటి జీవో నెంబర్ 16 లాంటి బ్యాక్డోరు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన జీవోలు మీరు సమర్థిస్తారా? ఒక్కనాడన మీరు దీన్ని ఖండించిరా? మరి ఖండించని మీకు ఎట్లా ఓట్లేయమని అడుగుతారు? ఏ నైతిక హక్కు ఉంది? ఇలా టీచర్ అయిన నువ్వు ఎందుకు ప్రశ్నించలే? జ్ఞానం ఉంది కదా. ఇగో రాత్రి 38 జీవో తీసుకొచ్చి 5,544 మందిని రెగ్యులరైజ్ చేసిరు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకు? నువ్వు టీచర్వే కదా, సమాజానికి విద్యా బుద్ధులు చెప్పేటోనివి కదా, నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయినావు? నేను ప్రశ్నించి స్టే తీసుకొచ్చిన. ఇగో వాళ్ళ నియామకాలు తప్పుడు నియామకాలని ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ జీవో నెంబర్ 16 రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేస్తే 2010 వరకు ఏదైతే కాంట్రాక్టు లెక్చరర్లు 2 జోన్లలో నియామకాలు అయితే మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేమన్నారు. పాటించని ఈ నియామకాలు చట్టబద్ధం చేయడానికి మీరు వాళ్ళ ఓట్లు దండుకోవడానికే మీరు నాయకులు తప్ప మీరు ఉపాధ్యాయుల ఏదైతే ఉందో హక్కులని కాపాడడంలో నాయకులు కాదు. ఇగో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి టీచర్లు అయినరు అని సిఐడి కంప్లైంట్ చేస్తే సిఐడి కాలేజియేట్ ఎడ్యుకేషన్కు పంపిస్తే 13 మంది మీద ఇప్పటి వరకు దాని మీద రిజల్ట్ లేదు. ఇవి ఆపమని రికమెండేషన్ చేస్తుండ్రు, సస్పెండ్ చేయొద్దు వీళ్ళని అని. ఇక ఒకటే అడుగుతున్నాను నేను, ఇలా మీరు ఉపాధ్యాయ సంఘ నేతలు కదా, ఇలా లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ లెక్చరర్లు, మోడల్ స్కూల్ వాళ్ళు, తర్వాత ఏవైతే గురుకుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు పోటీ చేయలేదు కదా. ఇప్పుడు మీరే టీచర్లు ఉపాధ్యాయుల సంఖ్య ఉందని పోటీ చేస్తున్నారు కదా. మరి నేను ఇదే ఉపాధ్యాయులని అడుగుతున్నా. ఇలా ఉపాధ్యాయుల బాధలు చేస్తే దేశం మొత్తం
దేశం మొత్తం మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తమిళనాడులో ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఇంటర్మీడియట్ వేరు. దేశం మొత్తం ఇంటర్మీడియట్ అనేది 10+2 అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం. స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమైనప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమైనోనికి ప్రమోషన్లు రావాలి. ఇలా 223 జీవో ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రమోషన్ లాగినాయి. మీరు ఎప్పుడు నియామకాలైనరు? ఇలా రాజకీయ ఇది ఎమ్మెల్సీ అంటే రాజకీయ నాయకుల పునరావాస కేంద్రం లాగా తయారైంది. ఎమ్మెల్సీ అంటే ROL లాగా తయారైంది. నాలంటోడు వస్తే ఆయుధం లాగా తయారు చేస్తుంది దీన్ని. ఇది బరాబరి వాళ్ళు ఏపీయలేకపోయారు. ఇలా వాళ్ళు ఎమ్మెల్సీ 2007లో ఏదైతే పునఃస్థాపన జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళందరూ ఉన్నారు. ఇగో టీచర్ల తరపున స్కూల్ అసిస్టెంట్లని లెక్చరర్లుగా ఆపింది ఇదే సంఘ నాయకులు. వాళ్ళ ప్రమోషన్లు ఫండమెంటల్ రైట్ అయిన వాళ్ళ ప్రమోషన్ ఆపింది ఇదే సంఘ నాయకులు. మరి ఈ చవటాలకి ఈ దద్దమ్మలకి ఓట్లేస్తే మీ హక్కులు ఎట్లా నెరవేరుతాయి? కాబట్టి ఇట్లాంటి వైలేషన్స్ ప్రభుత్వం దగ్గర ఉంది. సమస్యని క్రియేట్ చేసేది వాళ్ళే, ఆ సమస్యకు డబ్బులు తీసుకొని సాల్వ్ చేసేది వాళ్ళే. అట్లాంటి ఈ సంఘ నేతలని మీరు ఎట్లా నమ్ముతారు? ఇలా ఏదైతే అమెండ్మెంట్ చేయబడ్డ 302 జీవో ఏదైతే ఉందో దీన్ని ఎందుకు వాళ్ళు మీకు హామీ ఇవ్వలేకపోయారు? గడిచిన ఈ 20 ఏళ్ళల్లా ఎందుకు మీ ప్రమోషన్లను వాళ్ళు అడ్డుకున్నారు? ఇలా నాలంటోడు ఉంటే ఈ జీవో అమలు చేపిస్తాను నేను. ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇట్లా పార్టీల పరంగా అటు బీసీ నినాదంతో ఒకరతను వస్తున్నాడు, ఇంకోటి పార్టీ తరఫున ఇద్దరు వస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళు అంటే పార్టీ డబ్బుల పరంగా కానీ పార్టీ బలపడి ఉంటుంది. సో మరి మీరు ఎట్లాంటి సపోర్ట్తో ముందుకు వస్తున్నారు? సో మరి మీరు అంటే ఏం సపోర్ట్ ఉందని వస్తున్నారు? అంటే ఏదైతే ఈ టీచర్స్ టీచర్ ఉంటారో ఓటర్స్ వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ తరఫున ఎట్లాంటి అంశాల మీద పోరాడబోతున్నారు? ఎలా ఒక జ్ఞానికి అజ్ఞానికి మధ్యలో చర్చ జరగట్లేదు. విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అవుతుంటే దాన్ని ఎట్లా కాపాడాలనేది చర్చ జరుగుతలేదు. ఓన్లీ బీసీ వర్సెస్ రెడ్డికే జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ నేను కూడా ఒక బీసీనే. ఇలా అసమర్థమైన బీసీలని నెత్తి మీద పెట్టుకొని వ్యవస్థని నాశనం చేసుకుందామా? నేను అడుగుతున్న బీసీలని. ఇలా నేను బీసీనే కదా, సమర్థమైన బీసీని ఉన్నాను కదా, ఉద్యమాలలో విద్యార్థి ఉద్యమాలలో ఉన్నా కదా, తర్వాత నిరుద్యోగ ఉద్యమాలలో ఉన్నా కదా. నేను ఇలా ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యలకు పోరాటం చేసిన ఉద్యమాలలో ఉన్నా కదా. ఉన్నప్పుడు మరి నువ్వు అసమర్థ బీసీలను తీసుకొచ్చి ఓట్లు వేయమంటే వాని వల్ల వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. ఆ వ్యవస్థ కోసం పనిచేయాలి మనం. ఇలా బీసీ అంటే చవట దద్దమ్మ అయినా మనం ఓట్లు వేయమని అడిగితే మనకు వాళ్ళకి ఏం తేడా ఉంది? ఇవాళ ఏం నేను ఇండికేషన్ ఇస్తున్నాము? ఇవాళ విద్యా వ్యవస్థ సమూలంగా కూలిపోతుంది. సర్వనాశనం అయింది. 8 లక్షల మంది డ్రాప్ అవుట్స్ గడిచిన 10 ఏళ్లలో 8 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్స్ పెరిగినరు. దీనికి ఎవరు కారణం? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, లేదా ఈ ప్రభుత్వాల, లేదా ఈ ఎమ్మెల్సీ నాయకుల బరాబరి రాజకీయ నాయకులే దీనికి కారణం. 8 లక్షల మంది డ్రాప్ అవుట్స్ 10 ఏళ్ళు అయినరు అంటే మనం ఏమందించాలి? సమాజానికి ఏమి ఇవ్వాలి? మనం కోరుకునేది ఉచిత విద్య వైద్యమే కదా. మనం అడిగేది శాంతి భద్రతలు, ఉచిత విద్య వైద్యమే కదా. ఈ విద్యను అందిస్తే నీకు వాడు ఎట్లా ఉపాధి అవకాశాలను సంపాదించుకోవాలి, ఎట్లా ప్రశ్నించడం నేర్చుకోవాలనేది వస్తుంది అనే ఉద్దేశం కొద్దే దీన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇంకోటి చూసుకుంటే ఇన్నేళ్ళు స్టూడెంట్స్ కోసం ఏదైతే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోరాటం చేశారు శంకర్ గారు ఓయూ క్యాంపస్ వేదికగా. సో మరి ఇప్పుడు ఏదైతే ఈ వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్సీ టీచర్స్ సంబంధించిన అభ్యర్థుల కోసం మీరు ఏ మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే హామీ ఏంటిది? ఒకవేళ మీ ఎందుకు ఓటేయాలి శంకర్ గారు అంటే ఏం చెప్తారు? ఉపాధ్యాయుల సమస్యలు అంటే మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు కాదు. ఏ రకమైన సమస్య ఉన్నా ఉపాధ్యాయుల మేనిఫెస్టోలో కొన్ని సూచాయగా చెప్తాం. మన రాజకీయ నాయకులం కాదు, ఇది రాజకీయ ఎన్నిక కాదు, ఇది పెద్దల సభ, ఇది అసెంబ్లీ సభ కాదు. అసెంబ్లీలో ఏదైనా పొరపాటు చేస్తే ఈ పెద్దల సభ ఆ పొరపాటును సరి చేయడానికి ఉంటుంది. ఆ సరి చేసే సభకి విజ్ఞులు ఎన్నుకుంటే నీ 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 భావాలని. ఇలా నేనేమంటున్నా, ఇలా
నాకు బాస్ ఎవరో లేరు. ఇవరిదాకా అన్నారు కదా రాజకీయ పార్టీలు నిలబెట్టినని. రాజకీయ పార్టీ నాయకులకు బాస్ ఉంటాడు, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. నాకే బాసు లేదు. నాకు బాసల్లా ఓటేసే నా గురువులే బాసులు. నాకు గురువులే బాసులు, వేరేటోళ్ళు బాసులు లేరు. వాళ్ళ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. డబ్బులు తీసుకొని డబ్బులకు కానీ, భయానికి కానీ, లేకపోతే బెదిరింపులకు కానీ, ప్రలోభాలకు గురవుతారని అయితే నేను అనుకోవడం లేదు. నిజాయితీ పక్షాన, నీతి పక్షాన నిలబడతారు. ఈ దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేది వాళ్ళే కాబట్టి జ్ఞానాన్ని అందించి నాలాంటి తయారు చేసింది కూడా వాళ్ళు లాలూచి పడతారని అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళ మీద ప్రగాఢ విశ్వాసం ఉంది. అదే కాదు, ఇవాళ అడిగారు కదా ప్రైవేటు టీచర్లు ఇలా ప్రైవేటు టీచర్లకు కూడా ఎడ్యుకేషనల్ యాక్ట్ 1982 ప్రకారము ఏదైతే గవర్నమెంట్ టీచర్కు గవర్నమెంట్ లెక్చరర్కి జీతం ఇస్తారో అంతే జీతం ఇవ్వాలనేది ఉంది. రేపు నాలాంటోడు వస్తే ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకొని, ఈ జడ్జిమెంట్లను ఆయుధంగా చేసుకొని వాళ్ళందరికీ ఏదైతే స్కూళ్ళు దోపిడీ చేస్తున్నాయో, యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయో వాళ్ళందరికీ ఈ జీతం ఇప్పిస్తా. ఈ జీతం వచ్చేలాగా చేస్తా. కోర్టు ఉంది మన చేతుల ఆయుధం. తర్వాత గురుకులాలలో సమస్యలు ఉన్నాయి. ఇలా గురుకులాలలో గురుకులాలే కాదు, టీచరే ఈ విద్యా వ్యవస్థల టీచరే స్వీపరు, టీచరే అటెండరు, టీచరే స్కావెంజరు, టీచరే ఎగ్జామినరు, టీచరే ఫీజు టేకరు, ఇవన్నీ ఒక్కల మీదనే బాధ్యతలు ఉన్నాయి. ఏ బాధ్యతకు ఆ బాధ్యత పోస్టులు ఉన్నాయి కదా. ఈ పోస్టులను నింపడం జరుగుతలేదు. పరిభారం ఉపాధ్యాయుల మీద ఎక్కువ ఉంది. వాళ్ళు ఓన్లీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ఓన్లీ టీచింగే చెప్పాలి, ఒక్క జనగణనకు తప్ప దేనికి వాడద్దు అని రూలింగ్ పాస్ చేసింది. అలాంటి టీచర్లని ఇలా ఈ స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఉచితాలకు డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి ఇలా విద్యా వ్యవస్థలో చదువు చెప్పే విద్యా వ్యవస్థకు నిధులకు తక్కువ కేటాయించి ఇలా విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా పరిభారం మోపి విద్యను సరి అయిన పద్ధతిలో చెప్పలేని పరిస్థితులలో చేస్తుండ్రు ఇలా. సో కాబట్టి గురుకులాలలో ఖచ్చితంగా వార్డెన్లు ఉండాలి, స్పెషల్గా వార్డెన్లు ఉండాలి. గురుకులాలలో కూడా గవర్నమెంట్ జీతం ఎట్లయితే ఇస్తారో 101 ఏదైతే ట్రెజరీ కింద ఉందో 1 తారీఖు నాడు జీతం రావాలి. ఇలా ఆయన అందించే సర్వీసే, మిగతా ఉపాధ్యాయుడు అందించే సర్వీసే వీళ్ళకు ఖచ్చితంగా. ఇంకొకటి, ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ గెజిటెడ్ హోదా ఇస్తుంది. గురుకులాలలో ఉన్న వాళ్ళకి, మోడల్ స్కూళ్ళలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఇలా మోడల్ స్కూల్ వాళ్ళకు కూడా 101 ద్వారా ట్రెజరీ నుంచి 1 తారీఖు నాడు డబ్బులు ఎందుకు రావు? ఇలా మోడల్ స్కూళ్ళల్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలు ఎందుకు జరుగుతలేవు? ఇలా తర్వాత మోడల్ స్కూళ్ళల్లో కూడా వార్డెన్లను ఎందుకు అలొకేషన్ చేస్తలేరు? ఇలా ఎందుకు అపాయింట్ చేస్తలేరు అని అడుగుతున్నాను నేను. ఇవాళ టీచరే తెల్లం దాకా డ్యూటీ చేయాలి, టీచరే వంటకాడు ఉండాలి, టీచరే అంట్లు తోమే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితులను ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఇవాళ. సో ఫైనల్గా ఏం చెప్తారన్న? ఒక పక్క ఇప్పుడు ఎలక్షన్స్ అనేసరికి డబ్బు బలం చాలా చూపిస్తారు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరైనా. సో మరి శంకర్ గారు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సో మరి ఏంది మీకు ఉన్న భరోసా ఏంది? గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కానీ ఒక ఆట ఆడుతుంటే గెలుస్తామనే బరిలోకి దిగుతాం, ఓడిపోతామంటే ఆడాల్సిన అవసరం లేదు. ఇలా నాకు నమ్మకం ఉంది టీచర్ల మీద. ఇలా డబ్బుకు, మందుకు, మద్యానికి, మాంసానికి ఆశిస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, నేను నామినేషన్ పోయినాడు 4 క్వింటాలన్నర చికెన్ పెట్టిండట ఒక్కటే రోజు. 4 క్వింటాలన్నర పెట్టిండంటే ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ చేసి ఉండాలి, ఏ స్థాయిలో ఎంప్లాయ్ ఇచ్చి ఉండాలి. ఆ జిల్లాలల్లో ఎక్కడైతే కొన్ని సంఘాలల్లో ఆ సంఘ నాయకులు మొత్తం రియల్ ఎస్టేట్ సంఘ నాయకులు. టీచర్లు మంచోళ్ళు ఉన్నారు, టీచర్లు విధిగా బాధ్యత నిర్వర్తిస్తారు. కానీ ఆ సంఘ నాయకులంతా ఒక కార్పొరేట్ వ్యవస్థ లెక్క తయారైంది. ఇలా వాడే సమస్య క్రియేట్ చేస్తాడు, వాడే సొల్యూషన్ కోసం డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇట్లాంటి సంస్కృతి పోవాలి. ఇలా నాలంటోడు వస్తే, ఇప్పుడు చెప్పిన కదా, స్కూల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ వస్తుంది. నాలంటోడు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం దొరుకుతుంది. నాలంటోడు వస్తే గురుకులాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్యలు తెలిసినోడే సమస్యల మీద పోరాడతాడు. మీరు చెప్పిన దాని ప్రకారం మీకు అన్ని సమస్యలు తెలుసు. ఎందుకంటే టీచర్గా మీరు కూడా పోటీ చేసి, అంటే గతంలో టీచర్గా చేసిళ్ళు, టీచర్ జాబ్ రాలేదు. ఎందుకంటే ఆ సమస్యలన్నీ మీకు తెలిసింది కాబట్టి దీని మీద మీరైతేనే కరెక్ట్ పర్సన్ అని మీరు అనుకునే రంగంలో దిగారా?
బరాబరి. ఎందుకంటే విద్యార్థుల కోసం కొట్లాడిన, నిరుద్యోగుల కోసం కొట్లాడిన, ఉపాధ్యాయుల కోసం కొట్లాడిన. ఇప్పుడు రాజకీయ సమస్యలలో ఏ సమస్యలు ఉన్నాయి, ప్రాథమిక స్థాయిలో ఏ సమస్యలకు చెక్కు పెట్టాలనే అవగాహన ఉంది. ఇలా ఒక ఆఫీస్ ఉందంటే ఆఫీస్ దగ్గరకు రిప్రజెంటేషన్ ఇచ్చుడు కాదు. ఇలా ఓటు అడుక్కోవడానికి ఏదైతే వాళ్ళ ఇళ్ళ పొంటి తిరిగి మనము కళాశాలలు పాఠశాలల పొంటి తిరిగి అడుగుతున్నామో అదే విధంగా రిప్రజెంటేషన్ కూడా వాళ్ళ దగ్గరకు పోయి తీసుకునే సంస్కృతి శంకర్ లాంటోడు ఉంటే, శంకర్ కాదు అది మీ పోస్ట్, అది నాది కాదు పోస్ట్, అది మీరు నాకు ఆజ్ఞనిస్తారు, నేను దాన్ని అమలు చేపిస్తా మీ రిప్రజెంటేటివ్గా. ఇలా అంతే తప్పగానే శంకరు ఇది కాదు పోస్టు మీది. అందుకనే నేను మీ వేదిక ద్వారా చెప్తున్నా, ఇలా 2.5 లక్షల సాలరీ వస్తుంది. నేను ఇగో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కేసు గురించి కొట్లాడి పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నా. నా లెక్క ఇంకోళ్ళు ఇబ్బంది పడొద్దు. అవి మీరు ఇచ్చే పైసలు, ఇవాళ మీరు ఇచ్చే పైసలు, మీరు కట్టిన ట్యాక్స్, అందులో ₹1,00,000 మీకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి మీ సమస్యల మీద ఆ డబ్బులతో కొట్లాడాలి. ఇలా ఏ ఒక్క ఉపాధ్యాయులు డబ్బులు తీయద్దు. మీది ఆజ్ఞ, నేను శిరసావహిస్తా. అంతే తప్ప నాకు ఎవరు బాసు లేరు, నాకు మీరే బాసులు. ఇలా రాజకీయ పార్టీలకు బాసులు ఉంటారు, సంఘ నాయకులకు బాసులు ఉంటారు, వాళ్ళకు ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి, కానీ నాకు ఎవరు బాసులు లేరు, నాకు మీరే బాసులు. అంటే శంకర్ గారు వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదా స్వతహాగా పోటీ చేస్తున్నారా, ఏది ఆశించకుండా? ఏం చెప్తారు? గత ప్రభుత్వమే శంకర్ని ఏం చేయలేకపోయింది. పోరాటం చేస్తే ఉద్యమాలలో ఆ పోరాట స్ఫూర్తి ఇలా నాకు ఇంత జ్ఞానము తెలివి వచ్చింది అంటే, ఒకటి నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి, గురువులు నాకు విద్యనిచ్చిండ్రు, ఉస్మానియా యూనివర్సిటీ నన్ను ఎట్లా తీర్చిదిద్దింది. ఇలా ఉద్యమం నన్ను ఒక నిప్పు రవ్వ లెక్క తయారు చేసింది. ఇలా ఎవరో బెదిరిస్తే, ఎవరో బుజ్జగిస్తే వినేటోడు కాదు శంకర్, వినేటోడు కాదు, లాలూచి పడేటోడు కాదు. ఇలా అందుకే నేను ఈడున్నా. నా సహచరులంతా ఇలా ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఇలా కార్పొరేషన్లకు చైర్మన్లు అయినరు, జిహెచ్ఎంసీకి మేయర్లు అయినరు. వీళ్ళంతా నా కాంటెంపరీలు. ఇలా నేను మిగిలిపోయినా అంటే నా ఆత్మాభిమానాన్ని చంపుకోలే. అందుకనే వ్యవస్థ కోసం పనిచేయాలి. విద్యా వ్యవస్థ బతికిందనుకోర్రి, అల్టిమేట్గా అన్నీ బతుకుతాయి. అదొక్కటి నాశనం అయితే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అంధకారంలో నిండిపోతుంది. మనం అందించాల్సింది జ్ఞానాన్ని. సో జ్ఞానాన్ని అందించడానికి కోసం మీరు నా కోసం మీరు మీ టయాన్ని వెచ్చించండి, నా కోసం మీరు ఓటేయండి. నేను 24 hours ఇలా మీ టీచర్ వృత్తి 9 గంటల నుంచి 4:30 గంటల వరకు, కానీ ఒక రాజకీయ నాయకుని వృత్తి 24 hours ఎల్లవేళలుగా డోర్ తెలిసి ఉంటుంది. పర్మిషన్లు అవసరం లేదు, డైరెక్ట్ రావాల్సిందే. అపాయింట్మెంట్లు అవసరం ఉండయి, గవర్నమెంట్లు ఉండయి, ప్రోటోకాల్ ఉండదు. ఒక సామాన్యుడిని మీరు ఎన్నిక చేస్తే ఒక సామాన్యుడు ఎట్లుంటాడో నేను మీకు చూపెడతాను. ఈ మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరైతే స్వతంత్రంగా పోటీ చేస్తున్నారో ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీకి కంపల్సరీ మీకు ఓటేసి వాళ్ళు గెలిపేయాలని కూడా మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.